నేను విన్నదైతే రంగనాథ్ గారు చెప్తున్న లెక్కే. అట్లాగే మొన్న ఎక్కడో చెరువు లోపల కట్టుకున్నటువంటి ఒక ఇల్లుని పేల్చారు బాంబులతో. అది హైడ్రాకి సంబంధించిన అంశం కాదు, అది లోకల్ వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు ఎక్కడ ఏం జరిగినా చీమ చిటుక్కుమన్న హైడ్రా పేరు చెప్తున్నారు. హైడ్రా చేస్తున్న యాక్టివిటీ అది కాదు. హైడ్రా మొదట్లో పాజిటివ్గా వెళ్ళింది, పబ్లిక్ అందరూ హర్షించారు. తర్వాత క్రమంగా హైడ్రా మైనస్ అయింది. దానికి కారణం ఎప్పుడైతే తనకి తాను తన చుట్టూ గిరిగీసుకోవడం. ఇప్పుడు ముందు ఏమన్నారు నాగార్జున, దానికి చెరువు లోపల ఉంది కొట్టేశామని చెప్పారు, వెరీ గుడ్. తర్వాత ఏమన్నారు, బఫర్ జోను FTLలో ఎవరున్నా సరే కొట్టేస్తాం, ఏ పర్మిషన్స్ ఉన్నా కొట్టేస్తాం, అట్లా ఇవ్వడం తప్పు, అధికారులకు కూడా లేఖలు రాస్తామని చెప్పారు. అంతవరకు బాగానే ఉంది. అప్పుడు ఓకే, ఎవరైనా పెద్ద పెద్ద వాళ్ళకే టార్గెట్ చేసినట్టున్నాళ్లే రేవంత్ రెడ్డి, ధైర్యం చేశాడు కానివ్వండి. ఒకప్పుడు రోడ్ల విస్తరణప్పుడు కూడా ముందు ప్రతిఘటనలు వచ్చిన తర్వాత రోడ్లన్నీ విస్తరించబడ్డాయి కదా, ఆ విధంగా ఒక మంచి ఆలోచన చేసినట్టున్నాడు కానివ్వండి అనుకున్నారు. జనం కూడా పాజిటివ్గా నిలబడ్డారు. రంగనాథ్ గారికి అనుకూలంగా కూడా జరిగింది. ఎప్పుడైతే దుర్గం చెరువు, హైటెక్ సిటీ ఏరియాలోనూ అట్లాంటి చోట్ల నోటీసులు ఇచ్చి ఆపేశారు, అక్కడ చర్చకు వచ్చింది. అంటే బలిసినోడికేమో నోటీసులు ఇస్తున్నారా, బలం లేనటువంటి వాడినేమో తొక్కేస్తున్నారా? ఇక్కడ వీళ్ళు పేదలు కాదు, వీళ్ళు కూల్చింది హైడ్రా, విల్లాలు, అపార్ట్మెంట్లు, ఫ్లాట్లు,